నా ప్రియమైన దేశ ప్రజలారా, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రం దేశానికి కొత్త భవిష్యత్తును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మన తల్లులు, సోదరీమణులు సమాజానికి కొత్త దిశను నిర్దేశిస్తున్నారని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో మాట్లాడిన మాటలు దేశంలో ఏ గొప్ప మహిళా పారిశ్రామికవేత్తల గురించో కాదు, కార్పొరేట్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే మహిళల గురించి అంతకన్నా కాదు. అవి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ మహిళల విజయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలే. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీరు సంతోషిస్తారన్న ప్రధాని నిరుపేద మహిళలే కాదు, పొలాల్లో పనిచేసే రోజువారీ కూలీలు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు, శానిటరీ ప్యాడ్లను తయారు చేస్తున్నారంటూ మోదీ చేసిన ప్రశంసనీయమైన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ఇంతకీ ప్రధాని చేత శభాష్ అనిపించుకున్న ఆదివాసీ మహిళలు ఎవరు, వారి విజయ ప్రస్థానం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ స్ఫూర్తిదాయక కథనం వీక్షించాల్సిందే. ఈ మహిళల గురించే ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించింది. మోదీ మెప్పు పొంది శభాష్ అనిపించుకున్న ఈ ఆదివాసీ గిరిజన మహిళల విజయ ప్రస్థానం వెనుక పెద్ద కథే ఉంది. అంతకన్నా ఎక్కువ శ్రమ దాగి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిసర ప్రాంతాలకు చెందిన ఆదివాసీ మహిళలు వీరు. ఊకే వెంకటలక్ష్మి, తాటి లలిత, సోయం మంగవేణి, జజ్జర సమ్మక్క అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు. ఉన్నత విద్యావంతులు కూడా కాదు. కానీ ఏకంగా ప్రధాని మోదీ మెప్పు పొందిన వీరి విజయ ప్రస్థానంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అమ్మ నిన్న టీవీలో చూసాము, మోడీ గారు చెప్పారు బిస్కెట్లు బాగున్నాయి అంట, ఏమేమి ఐటమ్స్ దొరుకుతుందో మీ దగ్గర లిస్ట్ పెట్టండి, నాకు ఆ లిస్ట్ ప్రకారంగా మేము ఆర్డర్ చేసుకుంటాం, రేటు కూడా పెట్టండి అని అడుగుతున్నారు. ఈ ఆదివాసీ మహిళలు 4 ఏళ్ల క్రితం వరకు వారి వారి గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా పనులకు వెళ్లేవారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించలేని స్థితిలో ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వీరి జీవితాలను సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ భద్రాచలం నుంచి వెలువడిన ఓ ప్రకటన మలుపు తిప్పింది. నిరుద్యోగ గిరిజన మహిళలకు ఉపాధి కల్పన సహా పలు రకాల ఉపాధి రంగాలపై ప్రత్యేక శిక్షణ, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించేలా చెయ్యడమే ప్రకటన సారాంశం. దాంతో వీరంతా 5 ఏళ్ల క్రితం శిక్షణలో చేరారు. తొలుత శానిటరీ నాప్కిన్ల తయారీ నేర్చుకున్నారు. ఐటీడీఏ అందించిన 14 లక్షల ఆర్థిక సాయంతో ప్రత్యేక యూనిట్ స్థాపించారు. 2 లక్షలకు పైగా శానిటరీ నాప్కిన్స్ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు అందించారు. 3 నెలల్లోనే 40,000 శానిటరీ నాప్కిన్లు తయారు చేసి విద్యాలయాలకు పంపించారు. అయితే శానిటరీ నాప్కిన్ల తయారీ రోజు ఉండేది కాదు. ఆర్డర్లు వచ్చినప్పుడే తయారు చేసి ఆ తర్వాత ఖాళీగా ఉండేవారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించి మరో ఉపాధి మార్గం కోసం అన్వేషించారు. అలా వచ్చిందే మిల్లెట్స్ బిస్కెట్స్ ఆలోచన. మాకు ఐటీడీ సహకారంతో మాకు శానిటరీ నాప్కిన్స్ తయారు చేయడానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. అయితే 3 మంత్స్కి ఒకసారి ఆర్డర్ ఇవ్వటం వల్ల మాకేంటంటే కొంచెం మంత్లీ మేము రెంట్లు కట్టుకోవడానికి వాటికి ఇబ్బంది అయ్యేది. సరే మనకి డైలీ ఏదైనా బిజినెస్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచించాం. అయితే ఇది కూడా మేము పిఓ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా పిఓ గారు కూడా మీకు హెల్ప్ చేస్తామమ్మా, మీకు అంటే ఏ బిజినెస్ పెట్టాలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అది మేము పెట్టిస్తాం అనేసి చెప్పారు. అయితే సరే అనేసి మేము అన్నీ ఆలోచించాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటా అనేసి అని ఆలోచించిన తర్వాత మేము అనుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. దాని ప్రకారం దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఏదైనా ఫుడ్ తయారు చేసి ఇద్దాం అనుకున్నాం. ఆ మిల్లెట్ బిస్కెట్స్ అయితేనంటే బిస్కెట్స్ అంటే చిన్నపిల్లల నుంచి పిల్లలు, వృద్ధులు, యవనస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా బిస్కెట్లు అనేది ఇష్టంగా తింటారు. అలాగని ఉద్దేశించి మేము ఈ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేద్దామనేసి అనుకున్నాం. పిఓ గారికి చెప్పాం. సరే అమ్మ మీరు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మాకు.
పిల్లలు పెద్దలకు నాణ్యమైన ఆహారం స్నాక్స్ దొరకడం లేదని భావించిన గిరిజన మహిళలు పోషకాలతో కూడిన ఆహార పదార్థాల్ని తయారు చేసి విక్రయించాలని సంకల్పించారు. అప్పుడు వీరి ఆలోచనల్లోంచి పుట్టిందే మిల్లెట్ బిస్కెట్ల తయారీ. దానికి ఐటీడీఏ పీఓ రాహుల్ సహకారం అందించారు. ఐటీడీఏ నుంచి ₹1,00,000 సాయం చేశారు. మిల్లెట్ బిస్కెట్ల తయారీ కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. రోజుకు 2,000 చొప్పున చెల్లించి 4 మహిళలు శిక్షణ పొందారు. వెంటనే చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలతో బిస్కెట్లు తయారు చేసి భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇట్లా కాకుండా మేము ఆలోచించాము, బిస్కెట్స్ బాగుంటాయి, ఈ మిల్లెట్స్ బిస్కెట్ తయారు చేస్తే బాగుంటుంది అనేసి మేము 4 చర్చించుకొని పిఓ గారికి తెలపడం జరిగింది. తెలిపితే చేయండి అమ్మా అని చెప్పారు. మేము మిల్లెట్స్ బిస్కెట్ తయారు చేస్తున్నాం. చాలామంది స్మెల్కే వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన బ్యాంక్ ఉంది, స్మెల్కే ఊరికి వస్తూ ఉంటారు. వచ్చి తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు. చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ మా ఫుడ్ తినాలని మేము అనుకుంటున్నాం. పిల్లలు కూడా ఇప్పటివరకు చాలామంది వచ్చి ఇక్కడ మ్యూజియం కాడ పెడితే ఒక బిస్కెట్ ఇస్తారా ఆంటీ, బాగుంటాయి మీ బిస్కెట్లు బాగుంటాయి అని చెప్పటం జరుగుతుంది. ప్రధాని మోడీ గారు మా బిస్కెట్స్ కోసం చెప్పటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మిల్లెట్ బిస్కెట్ల తయారీకి వాడే రాగి, సజ్జ, సామ, జొన్న, కొర్రలను రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేస్తున్నారు. తయారీకి నాణ్యమైన నెయ్యి వినియోగిస్తున్నారు. నేతి వినియోగం ఎక్కువ ఉండడంతో పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. భద్రాచలం ఐటీడీఏలోని మ్యూజియం, రామాలయం దగ్గర దుకాణం, రామాలయం మార్గంలోని గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన దుకాణాలతో పాటు కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాలకు వీటిని విక్రయిస్తున్నారు. శిల్పారామంతో పాటు ఢిల్లీలోనూ మిల్లెట్ బిస్కెట్లను ప్రదర్శనలో ఉంచారు. కాగా మిల్లెట్ బిస్కెట్లకు ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. రుచి, నాణ్యత, పోషక గుణాలు బాగుండటంతో హైదరాబాద్, ఢిల్లీ సహా విదేశాల నుంచి అధిక సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని మాల్స్ లో విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఆన్లైన్ సంస్థలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. అంతేనా, మార్చిలో రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిల్లెట్ బిస్కెట్ల రుచి చూసి ఆహా ఏమి రుచి అంటూ ప్రశంసించడం మరింత ఆత్మస్థైర్యం నింపిందని చెబుతున్నారు. అట్లా సార్ ఇప్పుడు చేయడం సార్ వాళ్ళ తమ్ముడు ఊరు వెళ్తూ ఉంటే బిస్కెట్లు కావాలమ్మా అన్నారు. ఎన్ని కావాలి సార్ అంటే అయిపోది అన్నారు. లండన్కి పంపించారు. లండన్లో కొని వాళ్ళు కూడా అడిగినారు, అమ్మ ఎలా చేస్తున్నారు, మేము డైలీ రాలేము కదా మీ దగ్గరికి తీసుకోవటాకంటే. ఓకే సార్ మీరు చెప్పండి, ఆర్డర్ ఇస్తే మేము పంపిస్తామంటాం జరిగింది. ఫార్మల్ అయితే నేను చెప్పాను సార్, మేమే ఒక మార్కెట్ పెట్టుకున్నామని చెప్పాము. సరే అమ్మ అడిగినప్పుడు అలా పంపిండి అంటే ఇప్పుడు 5 సార్లు పంపించడం జరిగింది. అట్లా ఎవరు అడిగిన ఆర్డర్ల ప్రకారంగా కార్గోలు ఇచ్చి పంపడం జరుగుతుంది. నెలకు ₹1,00,000 వరకు మిల్లెట్ బిస్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఖర్చులు పోను నలుగురికి తలో 10,000 వరకు ఆదాయం అందుకుంటున్నారు. శానిటరీ నాప్కిన్ల తయారీలో వచ్చే ఆదాయానికి ఇది కలవడంతో వీరి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయి. ఈ క్రమంలో గిరిజన మహిళల మిల్లెట్ బిస్కెట్స్ తయారీని ఐటీడీఏ పీఓ రాహుల్ కొనియాడారు. నాణ్యమైన, రుచికరమైన మిల్లెట్ బిస్కెట్లు తయారీ వల్లనే ప్రధాని మోదీ నుంచి వీరికి ప్రశంస దక్కిందని అంటున్నారు. ఈ మహిళల విజయాన్ని చూసి మరింత మంది స్వయం ఉపాధి రంగాల వైపు ఆసక్తి చూపుతూ ఐటీడీఏకు వరస కడుతున్నారని చెబుతున్నారు. వారందరికీ ఉపాధి మార్గం చూపడమే లక్ష్యమంటున్నారు. ఎందుకు ఇంత సక్సెస్ అయింది, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని మెన్షన్ చేశారు అంటే, వాళ్ళు మెయిన్గా 4 రకాలుగా కుకీస్ తయారు చేస్తున్నారు. రాగులు, జొన్నలు, సామలు, ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ రైతుల నుంచే కొంటున్నారు. సో ఏం మిడిల్ మ్యాన్ లేదు, ఏ కల్తీ లేదు. మెయిన్గా వీళ్ళు నెయ్యి వాడతారు. నెయ్యి కూడా వాళ్ళు దుమ్ముగూడెం చెర్లలో ఉన్న రైతులతో డైరెక్ట్గా మాట్లాడుకొని అక్కడ నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి క్వాలిటీ అన్నది పారామౌంట్గా పెట్టుకొని క్వాలిటీ ప్రోడక్ట్స్ చేస్తున్నారు. కాబట్టి అది మనం ప్రధానమంత్రి వరకు రీచ్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం ట్రైఫెడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దే టేస్టెడ్, ఆ టేస్ట్ నచ్చి, ఆ క్వాలిటీ నచ్చి వాళ్ళు రాష్ట్రపతి భవన్లో జరిగిన మేళాకు మమ్మల్ని ఆహ్వానించారు. సో మేము ఇక్కడ ఐటీడీఏ తరపున వాళ్ళను పంపిస్తే అక్కడ మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు కూడా స్టాల్ని విజిట్ చేసి అప్రిషియేట్ చేశారు. ఇది వాళ్ళు అచీవ్ చేసిన పెద్ద సక్సెస్.
మనకు ఎప్పుడైతే మన మోడీ గారు మన్ కీ బాత్లో ప్రసంగించిన తర్వాత చాలామంది గిరిజన మహిళలకు తెలిసింది, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఐటీడీఏకి వస్తున్నారు. సో దే ఆర్ ద రోల్ మోడల్స్ రైట్ నౌ. సో వీళ్ళని చూసి ఇంకొంత మహిళలు ముందుకు వచ్చేసి సార్ మేము కూడా ఏదో ఒకటి చేస్తాము, మాకు కూడా ఏదైనా ప్రభుత్వం ద్వారా అవకాశాలు ఉంటే ఇప్పించండి, మేము కూడా ఆదాయం పొందుతామని చెప్పేసి వాళ్ళు రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మన్ కీ బాత్లో ఇలా మోడీ గారు ప్రసంగించడము, ప్రెసిడెంట్ గారు అప్రిషియేట్ చేయడము, హానరబుల్ గవర్నర్ గారు కూడా మొన్న లాస్ట్ టైం టేస్ట్ చేసి కూడా అప్రిషియేషన్ చేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి బూస్టప్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇంకా సార్ మా చిన్న యూనిట్ని పెద్దగా పెట్టుకోవడానికి మాకు ఇంకా సపోర్ట్ కావాలని చెప్పేసి పిఓ గారిని కలవడం జరిగింది. సార్ కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళకి మీకు ఇంకేం కావాలి మిషనరీ పెద్ద మొత్తంలో తీసుకోవడానికి మనం ఐటీడీఏ భద్రాచలం ద్వారా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా మా వీళ్ళు ట్రైబల్స్ వాళ్ళు ముందుకు రావడం చేయడం వల్లనే సో ఇదందరికీ కూడా మిగతా గిరిజన మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేదరికంలోని ఆకలి బాధల రుచి తెలిసిన వాళ్ళం. చిన్న అవకాశం దొరికినా నిరూపించుకొని 10 మందికి స్ఫూర్తిగా నిలవాలనుకున్నాం. అందుకు ఐటీడీఏ అందించిన సహకారంతో మిల్లెట్ బిస్కెట్లు తయారు చేసి ప్రధానిచ్చే మెప్పు పొందడం తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని ఈ గిరిజన మహిళలు చెబుతున్నారు. ప్రధాని మోదీ తమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం తమపై మరింత బాధ్యతను పెంచిందంటున్నారు. మన్యం నుంచి మంచి పారిశ్రామికవేత్తలుగా రాణించాలనే పట్టుదలను ప్రధాని ప్రోత్సాహం రెట్టింపు చేసిందని సంబరపడుతున్నారు. సమాజానికి ప్రజలకు ఆరోగ్యమైన ఆహారం అందించాలన్నదే తమ లక్ష్యమని, ఆ దిశగా మరిన్ని కొత్త ఆలోచనలతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ గిరిజన మిల్లెట్స్ మహిళలు.